ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మంచి దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క కృపచేత మనల్ని భద్రపరిచి 2021వ సంవత్సరము 6వ నెల 2వ పునరుత్థాన దినమందు ఆయనను ఆరాధించేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరి యొక్క జీవితాల్లో ఆయన అనుగ్రహించాడు. ఈ దినాన మనం సజీవులుగా ఉన్నామంటే దానికి గల కారణము దేవుని యొక్క కృప. ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి తన యొక్క ప్రేమ, ఆయన మనల్ని విమోచించినటువంటి దేవుడు, మన పట్ల కృప చూపిస్తున్నటువంటి దేవుడు, మనలను తన కృప చేత నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఈ దినాలలో మన చుట్టూ మరి పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడైతే తన యొక్క ప్రేమ మన పట్ల చూపించడం ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. తన కృప చేత మనను ఆయన కాపాడుతూ, భద్రపరుస్తూ, ఆదరిస్తూ, తన వాక్యం చేత మనను ధైర్యపరుస్తూ, ఆయన సన్నిధిలో మరొకసారి ఆయనను ఆరాధన చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆయన యొక్క మహా కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమను బట్టి ఈ యొక్క 3వ ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. జరిగిన 2 ఆరాధనలు కూడా దేవుడు తన యొక్క నామానికి మహిమకరంగా ఆయన జరిగించుకుని ఉన్నారు. ఈ యొక్క 3వ ఆరాధనను మనము ప్రార్థనతో ప్రారంభం చేసుకుంటూ దేవుని యొక్క సహాయం కొరకే మనం వేడుకుందాం. ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనకు ఈ విధంగా మరి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆన్లైన్ ద్వారా మనం ఈ విధంగా ప్రతి పునరుత్థాన దినమందు ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క టెక్నాలజీని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవునికి మన యొక్క ఈ సమయంలో మరి ప్రార్థనతో దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ఈ యొక్క 3వ ఆరాధనను మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవ, మీకు కృప చేత ఈ 2021వ సంవత్సరంలో తండ్రి మరి 6వ నెల 2వ పునరుత్థాన దినమందు తండ్రి యొక్క 13వ రోజున మీ సన్నిధిలో ప్రభావం మేము చేరి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి కృప మాకు అనుగ్రహించినందుకు దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభావ జరిగిన 2 ఆరాధనలు కూడా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకుని ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. జరగనటువంటి యొక్క 3వ ఆరాధన అంతట్లో మీకు కృప మాకు తోడుగా వచ్చి నడిపించండి ప్రభు. ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి యొక్క ఆరాధనలో మీ యొక్క కృప, మీ యొక్క సహాయం కొరకే వేడుకొంటున్నాం ప్రభు. టెక్నికల్గా కానీ నెట్వర్క్ పరంగా కానీ ఏ ప్రాబ్లం రాకుండా మీరే సహాయం చేయండి. ఈ ఆరాధనలో ప్రభా క్రమం తప్పక పాలు పంచుకున్నటువంటి మా ప్రియులైనటువంటి విశ్వాసులందరినీ కూడా మీ యొక్క హస్తాలుగా అప్పగించుకొచ్చిన ప్రతి ఒక్కరు మీ కృపలో దీవించండి, మీ యొక్క కృప చేత బలపరచండి తండ్రి. ఈ యొక్క ఆరాధనకు ఆది నుంచి అంతం వరకు కూడా మీరు అధ్యక్షత వహించి మహిమ పొందండి. పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధనలో మీరు మాకేమైనా గ్రహించి మిమ్మల్ని ఆరాధన చేయడానికి, వాక్య సమయంలో మీ దాసుని మీ సిలువ చోట్ను మరుగుపరుచుకొని ప్రభావ మత్తయి సువార్తల నుంచి ప్రభావ మీరు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను బట్టి తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ యొక్క దాసుని మీ సిలువ చోట్ను మరుగుపరుచుకుని దినానికి మాకు కావాల్సినటువంటి మాటలు మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ వాక్యం ద్వారా తృప్తిపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మీకు మహిమ చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకొచ్చిన ప్రభావ మీరే అన్ని విషయాలకు ఆధిపత్యం వహించి అధ్యక్షత వహించి మహిమ పొందుతారు. మీకే మహిమ చెల్లిస్తూ ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించగలుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో క్వైర్ టీం వారు మన మధ్య ఉన్నారు. వారు పాడుతూ ఉండగా వారితో పాటు మనం కూడా కలిసి ఏకీభవించి పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని మనం మహిమపడతాం. అందరికీ వందనాలండి. కొన్ని పాటలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. మొదటిగా పాట సంఖ్య 168 168 స్తుతించు ప్రియుడా సదా యేసుని అనే పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాం. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా
స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. సర్వాధికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే. సర్వాధికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. పాపదండన భయమును బాపి పరమానందము మనకొసగేను. పాపదండన భయమును బాపి పరమానందము మనకొసగేను. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు. మహిమ శరీరము మనకొసగును. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు. మహిమ శరీరము మనకొసగును. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. మరి ఒక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 158, 158. 1, 2, 5, 6 చిన్నలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను,
ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకయే ప్రేమించెను. యేసుకు నేనివ్వగలను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకయే ప్రేమించెను. యేసుకు నేనివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరొక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 461, 461. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాననే పాట పాడుకుందాం. 1, 2, 3, 5 క్షణాలు పాడుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపరా. ఈనాడే అది మొలచును దాని నాలో చింపరా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపచేసెదను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపచేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నాదు ప్రజలు తాగుటకు నేనారణ్యములో నదులు. నాదు ప్రజలు తాగుటకు నేనారణ్యములో నదులు. సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను
ఘన కార్యములను చేటు ముందున్న వాటి కన్నా ఘన కార్యములను చేతు ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను పరలోక భాగ్యంబులు నరలోకములో మనకొసగెన్ పరలోక భాగ్యంబులు నరలోకములో మనకొసగెన్ కరుణా సంపన్నుడగుమాన ప్రభునకు హల్లెలూయా కరుణా సంపన్నుడగుమాన ప్రభునకు హల్లెలూయా ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను చివరిగా పాట సంఖ్య 528 528 యేసుతో టీవీగాను పోదాము అడ్డుగా వచ్చు వైరు గెలువను అనే పాట పాడు. యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము విశ్వాస కవచముందరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు విశ్వాస కవచముందరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము శోధనలు మనల చుట్టి
చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకి కా ప్రభు చెంతనుందుము, భయము లేదు మనకి కా ప్రభు చెంతనుందుము, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించేటువంటి ధన్యత దేవుడు మన యొక్క జీవితాలను అనుగ్రహించున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి సమయంలో ఆరాధనలోనికి మనం వెళ్దాం. దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆరాధన చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుంటూ దేవుని ఆరాధన చేయడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. పేజ్ నంబరు 57. నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. మరొకసారి చదువుకుందాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీ వాక్యం చెంతకు చేరి ఉండగా ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలో ప్రభావ మీ యొక్క ప్రత్యక్షత మీరే మాకు అనుగ్రహించండి తండ్రి. మిమ్మల్ని మేము ఆత్మ సత్యంతో ఆరాధించేటువంటి కృప మాకు అనుగ్రహించండి. నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకుని మనం ఇంకే మహిమ చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించగలుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని యొక్క సంగమా, మోషే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత దేవుడు ఫరో యొక్క సైన్యాన్ని, అతని యొక్క సైనికులను, ఫరోను ఎర్ర సముద్రంలో ముంచివేసిన తర్వాత ఈ యొక్క కీర్తన మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు దేవుని గురించి వారు ఆలపించారు. దేవుని కొరకు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు ఎటువంటి పరాక్రమశాలి, దేవుడు తన యొక్క జనులను ఎలాగున ఆయన రక్షించాడు అనేటువంటి దానిని గురించి వర్ణిస్తూ దేవుని యొక్క పరాక్రమాన్ని వారు కొనియాడుతూ యొక్క కీర్తనను వారు మరి అక్కడ పాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క కీర్తనలో దేవుడు యుద్ధశూరుడు, ఆయన పరాక్రమశాలి, ఎర్ర సముద్రాన్ని ఆయన చీల్చి తన బలమును ఆయన చూపించినటువంటి దేవుడు. ఆయన వంటి దేవుడు మరి ఎవరు కూడా లేరు. ఆయన ఎంతో పరిశుద్ధుడు. ఆయన ఈ భూమి మీద ఉండేటువంటి దేవుళ్ళ వంటి దేవుడు కాదు. ఆయన ఎంతో పరిశుద్ధమైనటువంటి దేవుడు అనే దేవుణ్ణి వారు కీర్తిస్తూ 13వ వచనంలో అంటారు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి అని దేవుడు తమ జీవితాల్లో ఎటువంటి మేలును ఆయన చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. తమ జీవితాలలో దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని, లేదా తమ యొక్క జీవితాల్లో దేవుడు ఏం జరిగించాడు అనే విషయాన్ని గురించి వారు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇక్కడ నీవు విమోచించిన ఈ ప్రజలను అనేటువంటి మాట మనం చూసినప్పుడు మనం గమనించవలసినటువంటి మాట విమోచించినటువంటి ప్రజలు, దేవుడు విమోచించుకునేటువంటి ప్రజలు. మనము కూడా దేవుని చేత విమోచించబడినటువంటి ప్రజలముగా ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆది కాండములోనే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. చూడండి, ఆది కాండము 15వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట మనం చూస్తాం. నాతో పాటు మీ యొక్క బైబిల్ తెరిచి ఆ యొక్క మాటను చూడవలసిందిగా నేను ప్రభువారి పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆది కాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన నీ సంతతి వారు తమది కాని
పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ ప్రజలు, నీ సంతతి వారు తమది కాని దేశంలో 400 సంవత్సరాల పాటు వారు ఉంటారు. అక్కడ ఎవరి మధ్యలో వారు ఉంటారో వారికి మరి ఇశ్రాయేలు ప్రజలు, నీ సంతతి వారు బానిసలు అవుతారు. అప్పుడు నేను వారికి తీర్పు తీరుస్తాను. ఎవరైతే వీరిని బానిసలుగా చేసుకున్నారో వారికి తీర్పు తీరుస్తాను. నీ ప్రజలైతే, నీ సంతానం అయితే మిక్కిలి ఆస్తి కలిగినటువంటి వారుగా ఆ దేశం నుంచి బయటకు వస్తారు అని ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని ఇక్కడ దేవుడు నెరవేరుస్తున్నాడు. విమోచన అనేటువంటి మాటకు అర్థము ఒప్పుకొనిన సొమ్ము చెల్లించి విడిపించుట, లేదా విడుదల కలుగజేయుట, లేదా వాగ్దానాన్ని నెరవేర్చుట అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు యొక్క దాస్యత్వంలో నుంచి, లేదా ఫరో యొక్క కఠినమైనటువంటి దాస్యత్వంలో నుంచి విడుదల కలిగించాడు, లేదా విమోచన కలిగించినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానే, లేదా ఆ అబ్రహాముకు దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చాడు, నీ ప్రజలు తమది కాని దేశంలో 400 సంవత్సరాల పాటు బానిసలుగా ఉంటారు, వారికి దాసులు అవుతారు, అయితే నేను వారిని విడుదల చేస్తాను అని దేవుడు తెలియజేశాడు. దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాడు. ఆ యొక్క ఐగుప్తు చెరలో నుంచి, ఐగుప్తు దాసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన విమోచన కలిగించినటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగించాడు. మరి ఐగుప్తు దాస్యత్వంలో నుంచి, ఫరో యొక్క కఠినమైనటువంటి శ్రమలో నుంచి మరి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనల్ని దేవుడు ఎటువంటి దాస్యత్వంలో నుంచి ఆయన విమోచించినటువంటి దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి విడుదల చేసినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి విడుదల చేసినటువంటి దేవుడు. ఈ యొక్క సాయంకాల సమయంలో మనము ఎందుకని దేవుని ఆరాధన చేయాలి అనేటువంటి మాట మనము చూసినప్పుడు ఆయన మనకు విమోచన కలిగించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎటువంటి స్థితిలో నుంచి ఆయన మనకు విమోచన కలిగించాడంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి ఆయన మనకు విడుదల, విమోచన కలిగించినటువంటి దేవుడిగా ఉన్నాడు. చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలైతే ఒక రాజు చెరలో వారు ఉన్నారు, లేదా ఒక రాజుకు వారు కఠిన దాస్యత్వంలో వారు ఉన్నారు. వారికి సరైనటువంటి ఆహారం ఉండేదో లేదో తెలియదు. వారు మరి సరైనటువంటి నిద్ర వారు పోయేవారో లేదో తెలియదు, లేదా సరి అయినటువంటి మరి విధంగా వారు జీవించేవారో లేదో తెలియదు. అటువంటి కఠిన దాస్యత్వంలో వారు ఉండేవారు. కానీ మనమైతే అంతకు మించినటువంటి దౌర్భాగ్యపు స్థితిలో, అంతకు మించినటువంటి హీనమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎటువంటి స్థితిలో మనం ఉన్నాము, మనం బంధించబడి ఉన్నామంటే అంధకార సంబంధమైనటువంటి అధికారము క్రింద మనము ఉన్నాం. ఆ అధికారములో మరి ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారము మనను ఎక్కడికి తీసుకుని వెళ్ళేదిగా ఉంది అంటే నిత్య నాశనానికి అది తీసుకుని వెళ్ళేదిగా ఉంది. అటువంటి నిత్య నాశనానికి, లేకపోతే ఆ యొక్క నిత్య దాస్యత్వానికి మనము లోనై ఉండగా, అటువంటి నిత్యమైనటువంటి దాస్యత్వంలో నుంచి, అటువంటి నిత్యమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి దేవుడు నీకు నాకు విడుదల కలగజేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి ఆ యొక్క విడుదల కలగజేయడానికి ఎటువంటి వెల ఆయన చెల్లించాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకైతే మరి దేవుడు మరి వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా వారిని విమోచించాడు. అయితే నిన్ను నన్ను విడుదల చేయడానికి ఆయన చెల్లించినటువంటి వెల, ఆయన చెల్లించినటువంటి క్రయధనము ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో దేవుని వాక్యము మనకి ఇలా చెప్తుంది. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును చెల్లించుటకు వచ్చెను, లేదా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనను. కాబట్టి మన యొక్క విమోచన కొరకైనటువంటి వెల ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
ఆయన యొక్క ప్రాణం, ఆయన కలువరి శిలువ మీద నీ కొరకు నా కొరకు చేసినటువంటి త్యాగం, నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, నీ కొరకు నా కొరకు ఆయన విరగొట్టబడ్డాడు, నీ కొరకు నా కొరకు ఆయన ఆఖరి రక్త బిందువు మట్టుకు ఆయన దారబోసాడు. ఎందుకంటే నా ప్రాణ విమోచన క్రయధనం కొరకు, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి ఆయన మనకు విడుదల కలగజేయడానికి తన ప్రాణాన్ని ఆయన విమోచన క్రయధనంగా చెల్లించినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎందుకని ఈ సాయంకాల సమయంలో మొట్టమొదటిగా మనం దేవుని ఆరాధన చేయాలంటే విమోచన కలుగజేసినటువంటి దేవుడిగా ఉన్నాడు, లేదా విమోచించబడినటువంటి ప్రజలనుగా మనల్ని చేసినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఎటువంటి స్థితిలో నుంచి ఆయన మనల్ని మనకు విడుదల కలిగించాడంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి ఆయన మనకు విడుదల కలగజేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎటువంటి వెలను చెల్లించి ఆయన మనకు విడుదల కలగజేశాడు అంటే తన యొక్క ప్రాణాన్నే మన కొరకు విమోచన క్రయధనముగా అర్పించినటువంటి దేవుడిగా ఉన్నాడు. రోమపత్రికలో మనం చూసినప్పుడు మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా బలహీనమైనటువంటి స్థితిలో ఉండగా ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. రెండవదిగా మనం చూసినప్పుడు నిర్గమకాండంలో 15వ అధ్యాయము 13వ వచనంలో రెండవ మాటను మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఆయన విమోచించినటువంటి దేవుడిగా ఉన్నాడు. నీవు విమోచించిన ఈ ప్రజలు అనేటువంటి మాట మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి అక్కడ విమోచించబడ్డారు. కానీ నేడు మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత విమోచించబడినటువంటి ప్రజలుగా మనం ఉన్నాం. మనకు విమోచన కలిగించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. రెండవదిగా నీ కృపచేత తోడుకొని పోతివి. ఈ యొక్క మాటలో కృపచేత అనేటువంటి మాటను మనం గమనిద్దాం. కృపచేత అనేటువంటి మాటను మనం గమనించవలసిన వారమన్నాం. ఈ కృప అనేది మనం చూసినప్పుడు ఈ కృప అనేది మరి మన యొక్క నీతి క్రియలను బట్టి, మన యొక్క మంచి నడవడికను బట్టి అది మనము పొందుకునేది కాదు. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే దాని కొరకు వారు ప్రయాసపడాలి. ఒక ఉద్యోగి తన యొక్క ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే అతడు మొట్టమొదటిగా ఆ ఇంటర్వ్యూ కొరకు అతడు అటెండ్ అవ్వాలి. ఆ ఇంటర్వ్యూలో మరి అక్కడ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు అతడు సరైనటువంటి జవాబు ఇవ్వాలి. ఆ ఇంటర్వ్యూలో మరి అతడు ఎదుర్కొనేటువంటి ప్రతి పరీక్షలో కూడా అతడు పాస్ అవ్వాలి. ఆ విధంగా అయినప్పుడు మాత్రమే ఆ ఉద్యోగికి ఆ యొక్క ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఒక విద్యార్థికి మరి తన యొక్క డిగ్రీ అతడు పొందుకోవాలి, లేదా మరో ఉన్నతమైనటువంటి తరగతిలోనికి అతడు వెళ్ళాలి, తర్వాత క్లాసులోనికి అతడు వెళ్ళాలంటే అతడు పరీక్షలు రాయాలి. ఆ పరీక్షలలో మరి మార్కులు సంపాదించి అతడు పాస్ అయిన తర్వాతే మరి తర్వాతి యొక్క తరగతిలోనికి లేదా మరి తన పొందుకునేటువంటి ఆ యొక్క డిగ్రీ అతడు సాధించగలుగుతాడు. అలాగే మరి ఒక క్రీడాకారుడు అతడు ఆడుతున్నటువంటి క్రీడలో లేదా ఒక పరుగు పందెంలో అతడు గోల్డ్ మెడల్ సాధించాలి అంటే అతడు మరి ప్రయాసపడాలి, దాని కొరకు తగిన తర్బీదు పొందుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, అతడు వేగంగా పరిగెత్తాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే అతడు ఆ యొక్క గోల్డ్ మెడల్ పొందుకుంటాడు. అలా కాకుండా అతడు పరిగెడుతూ ఉన్నప్పుడు పడిపోయినట్లయితే అయ్యయ్యో ఇతడు చాలా వేగంగా పరిగెట్టి అందరికంటే ముందు వచ్చి పడిపోయాడు, కాబట్టి ఇతడు అందరికంటే వేగంగా పరిగెట్టాడు కాబట్టి ఇతడికి గోల్డ్ మెడల్ ఇచ్చేద్దాం, పడిపోయినా మరి కొంత దూరంలోనే ఆ యొక్క ఫినిషింగ్ లైన్కి ముందుగానే ఇతడు పడిపోయినా అందరికంటే ముందొచ్చు కాబట్టి ఇతడికి గోల్డ్ మెడల్ ఇద్దామని ఎవరైనా అంటారా? ఎవరు కూడా అనరు. ఎందుకంటే అతడు దాని కొరకు ఆ యొక్క అది చెల్లించాలి, ఆ యొక్క ప్రయాస పడాలి అతడు. అలాగే ఒక విద్యార్థి మరి పరీక్షలన్నీ కూడా మరి తన యొక్క సబ్జెక్టులన్నీ కూడా పాస్ అయ్యి ఒక్క సబ్జెక్ట్లో అతడు ఫెయిల్ అయితే అతడు తర్వాత తరగతికి వెళ్తాడా? ఏమాత్రమో వెళ్ళలేడు. లేదా తన యొక్క డిగ్రీ పట్టా పొందుకుంటాడా? పొందుకోలేడు. ఎందుకంటే అన్ని పరీక్షలను అతడు పాస్ అయినప్పుడే అతడు ఆ డిగ్రీ పట్టా పొందుకుంటాడు. అరే అన్ని పరీక్షలు ఇతడు మంచి మార్కులతో పాస్ అయ్యాడు, ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ ఒక్క సబ్జెక్ట్లో కూడా ఇతన్ని పాస్ చేద్దామని అనుకుంటారా? ఎంత మాత్రమో అనుకోరు. కాబట్టి ఈ లోకంలో ఏదైనా సాధించాలి, సంపాదించాలి అంటే దానికి ప్రయాసపడాలి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ కొరకు మనము ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఎంత మాత్రం లేదు. అది దేవుడు ఉచితంగా మనకిచ్చాడు. తన యొక్క కృప చేత అది మనకు ఆయన అనుగ్రహించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తుంది మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. అలాగే 5వ
వచనము 2వ భాగంలో మనం చూసినప్పుడు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. 8వ వచనంలో మనం చూసినప్పుడు ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క కృప మనము మన యొక్క జీవితాల్లో పొందుకోవడానికి మనం ఏదైనా చేసామా? మనం ఏమీ కూడా చేయవలసిన అవసరం లేదు. మనం ఏది కూడా మరి చేసింది ఏది కూడా లేదు, కానీ ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము కృప చేత రక్షించబడ్డాం. కాబట్టి దేవుని యొక్క రక్షణ మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామంటే దానికి మనము పడినటువంటి ప్రయాస ఏది కూడా లేదు. కేవలము దేవుడు ఉచితంగా అనుగ్రహించాడు. అది నా యొక్క ప్రవర్తన, నా యొక్క నీతి మీద అది ఆధారపడి లేదు. అది దేవుని యొక్క వరమే. ఈ సాయంకాల సమయంలో మనం అది జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నీ యొక్క రక్షణ నేను పొందుకున్నాను అంటే దానికి కారణము నీ కృప. నీ కుమారుని నా కొరకు ఈ లోకానికి నీవు పంపించావంటే దానికి కారణము నీవు కృప. నీ యొక్క కృప మాత్రమే నాయనా. నీ యొక్క రక్షణ నా జీవితం నేను పొందుకొని నేను పవిత్రంగా జీవించగలుగుతున్నానంటే అది కేవలము నీ కృప మాత్రమే ప్రభువా అని మనము దేవుని యొక్క కృపను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మరమైన దేవుడు తన కృప చేత ఇశ్రాయేలు ప్రజలను విమోచించినటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగే తన కృప చేత తన కుమారుణ్ణి నా రక్షణ కొరకు, నా విమోచన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన యొక్క ప్రాణాన్ని విమోచన క్రయధనముగా సిలువలో అర్పించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడనే విషయాన్ని సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని మనము దేవుడిని ఆరాధింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన విమోచన కలుగజేసినటువంటి దేవుడు, మనకు విడుదల కలుగజేసినటువంటి దేవుడు, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మనకు విడుదల ఇచ్చినటువంటి దేవుడు, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి మనకు విడుదల కలిగించినటువంటి దేవుడు, తన కృప చేత మనల్ని రక్షించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినప్పుడు నిర్గమాకాండంలో 13వ వచనము చివరి మాటలో నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. తన బలము చేత తన పరిశుద్ధ ఆలయమునకు ఆయన నడిపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. అదే అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెట్టదు. యెహోవా నిరంతరము ఏలువాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన ప్రజలను తానుండేటువంటి స్థలమునకు ఆయన నడిపించుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ స్వాస్థ్యమైన కొండ మీద వారిని నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటుకు నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టదు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించి వారిని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి మనం చూసినప్పుడు వారు బంధకాల్లో ఉన్నారు, వారు నిట్టూర్పులో ఉన్నారు, వారు శ్రమలో ఉన్నారు, వారు వేదనలో ఉన్నారు, వారు దుఃఖంతో ఉన్నారు. అటువంటి ఘోర స్థితిలో, కఠినమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ప్రజలకు విడుదల కలగజేసి వారికి స్వేచ్ఛావాయువులు ఆయన ఇచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి వారిని నడిపిస్తున్న దేవుడిగా ఉన్నాడు. మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంధకార సంబంధమైనటువంటి అధికారం క్రింద దాస్యత్వంలో మగ్గిపోయేటువంటి మనల్ని, పాప బంధకాల చేత బంధించబడేటువంటి మనల్ని ఆయన విడుదల కలగజేసి మనల్ని ఎటువంటి స్థితిలోనికి ఆయన నడిపించాడంటే చూడండి, మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో 2వ భాగాన్ని మనం చూసినప్పుడు ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు విడుదల కలిగించాడు, దేవుడు మనకు కృప చూపించాడు. అలా విడుదల కలగజేసినటువంటి దేవుడు, విమోచన కలగజేసినటువంటి దేవుడు, తన కృప చేత మనల్ని రక్షించినటువంటి దేవుడు ఆయన మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడయ్యా అంటే తన యొక్క పరిశుద్ధ స్థలానికి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ఆ 13వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో 12వ వచనం చివరిలో మనం చూసినప్పుడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసినటువంటి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఆయన మనకు విడుదల ఇచ్చాడు, మనకు విమోచన ఇచ్చాడు, తన కృపచేత మనం రక్షించినటువంటి దేవుడు
ఆయన మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంటే తన యొక్క నివాస స్థలానికి, తన యొక్క నిత్య నివాసానికి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. తన యొక్క పరిశుద్ధ స్థలానికి, ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తున్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అంధకార సంబంధమైనటువంటి అధికారంలో మనము మగ్గిపోయేటువంటి ప్రజలంగా ఉండేటువంటి వారము, కానీ దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి ఆ కుమారుని ద్వారా మనకు విడుదల కలగజేశాడు, మనకు విమోచన కలగజేశాడు. మనకు తన యొక్క కృప చూపించి మనల్ని రక్షించినటువంటి దేవుడిగా ఆయన మనలను తన యొక్క నివాస స్థలానికి నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నీవు నాకు విమోచన కలగజేశావు అంధకార సంబంధించినటువంటి అధికారంలో నుంచి. నీ కుమారుని యొక్క ప్రాణాన్ని నా కొరకు విమోచన క్రయధనంగా చెల్లించి నీ కృపచేతను రక్షించావు. నన్ను నీవు ఉండేటువంటి పరిశుద్ధ స్థలానికి నీవు తీసుకుని వెళ్తున్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నావు ప్రభువా, నీకు వందనాన్ని చెప్పి దేవునికి మనకి ఆరాధన చెల్లిద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆయన యొక్క కృపను బట్టి, మనకిచ్చినటువంటి విమోచనను బట్టి, మనల్ని తన యొక్క పరిశుద్ధ స్థలానికి నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మనకి ఆరాధన చెల్లిద్దాం. నాతో పాటు ఆరాధనలో మరి ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు వారి పేరిట మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు. రక్షక, 1000 సంవత్సరాల క్రితం అబ్రహాముకు మెరిచినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభా, మరి బంధకాలలో, కఠిన దాస్యత్వంలో, ఫరో యొక్క చేతి కింద దాస్యత్వంలో మగ్గిపోతున్నటువంటి మీ ప్రజలని, ఇశ్రాయేలీయులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి విడుదలిచ్చారు, వారిని విమోచించారు, మీ కృప చేత వారిని నడిపిస్తున్నారు ప్రభా. మరి నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలమైనటువంటి కనాను దేశానికి వారిని నడిపించావు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చావు. నీ గొప్ప కృపను చూపించావు ప్రభా. మరి నేను కూడా అంధకార సంబంధిత అధికారంలో మగ్గిపోతూ ఉన్నప్పుడు, ఎవరూ విడుదల కలగజేయనటువంటి స్థితిలో మగ్గిపోతూ ఉన్నప్పుడు తండ్రి, నా యొక్క కఠిన సంఖ్యలను తెంచవేయడానికి, అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి నాకు విడుదల కలగజేయడానికి ప్రభా, నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన యొక్క ప్రాణాన్ని విమోచన క్రయధనంగా చెల్లించడం ద్వారా ప్రభా, సిలువలో ఆయనను నలగొట్టుకోవడం ద్వారా, సిలువలో తన ప్రాణాన్ని నా కొరకు తండ్రి మరి దారిపోయడం ద్వారా, ఆఖరి రక్త బిందువు మట్టుకు నా కొరకు చిందించడం ద్వారా తండ్రి, నా కొరకు మీ ప్రియ కుమారుని విమోచన క్రయధనంగా మీరు చెల్లించి నాకు విడుదల కలగజేశారు ప్రభా. నా నీతిని బట్టి కాదు కానీ ప్రభా, నీ యొక్క కృపను నా పట్ల చూపించడానికి మీ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా నీ కృపను తండ్రి నా పట్ల మీరు కనపరిచి నాకు ప్రభా నానైనా రక్షణ ఇచ్చి ప్రభా నానైనా మీరుండేటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో తేజోవాసుల స్వాస్థ్యంలో నన్ను కూడా పాలుభాగస్తంగా చేసుకుని నీవు ప్రేమించిన నీ కుమారుని యొక్క రాజ్య నివాసునిగా నన్ను మార్చిన తండ్రి, నీవు విమోచన కలగజేసిన విధానం బట్టి, నా పట్ల నీ కృప చూపిస్తున్నటువంటి విధానం బట్టి, నా పట్ల తండ్రి నానైనా నీవు చూపించినటువంటి మీ యొక్క ప్రేమ, తేజోవాసుల స్వాస్థ్యంలో నేను కూడా పాలుభాగస్తున్నటువంటి కృప నా పట్ల కలుగజేసినటువంటి విధానాన్ని బట్టి ప్రభా మీకేం చెల్లించగలను తండ్రి, ప్రభా మీకేం అర్పించగలను నా ప్రభా, ఏమీ కూడా చెల్లించిన దౌర్భాగ్యం అనుభవించినాను అయ్యా. నీ యొక్క రక్షణను నాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకేం అర్పించగలను, ఏం చెల్లించగలను, ఏమీ కూడా చెల్లించిన దౌర్భాగ్యాన్ని ఒప్పుకొనొచ్చు. మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణాపాత్రను చేతపట్టుకుని నన్ను విమోచించినందుకు, నీ కృప నా పట్ల చూపించినందుకు, నా కొరకు మీ యొక్క ప్రియ కుమారుని విమోచన క్రయధనంగా చెల్లించినందుకు, మీ యొక్క పరిశుద్ధ నివాసంలో నాకు కూడా స్థానమును దయచేసినందుకు తండ్రి మీకేమీ కూడా చెల్లించిన దౌర్భాగ్యం అనుకోవచ్చు. నా హృదయం కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీకే జీవాఫలంగా సమర్పించి మిమ్మల్ని ఆరాధించడం పరిస్థితున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వెనుకపోయే ముందు ఒక పాట పాడి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పాట పాడుతూ ఉండగా దేవుని యొక్క వాక్యము కొరకై మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. పాట సంఖ్య 516, 516. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసే అని పాట పాడుకొని దేవుని స్తుతిస్తాం.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునావ పగిలినా, అడవి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా. బ్రతుకునావ పగిలినా, అడవి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అన్ని మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ మరొకసారి. చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే చాలు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. పాఠ్య సంఖ్య 147 147. వందనము వందనం యేసయ్యా అందుకొనుము మా దేవ అనే పాట పాడుకో. వందనమో వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా,
వందనమందుకొనుమయా దరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో దరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో మరణమునొంది మరి లేచిన మరణమునొంది మరి లేచిన మారని మరి రాజా నీకిదే వందనమందుకొనుమయా వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు ఆరవ చరణం. వందనమందుకొనుమయా స్తుతి స్తోత్రారుడా పరమా పూజ్యుడా వర్ణాతీతుడా ధవలాభరణుడా స్తుతి స్తోత్రారుడా పరమా పూజ్యుడా వర్ణాతీతుడా ధవలాభరణుడా రత్నవర్ణుడా రీతుడవైతివి రత్నవర్ణుడవైతివి ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయా వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన యొక్క కృపను బట్టి దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. బ్రదర్ అనురోధ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. దేవుని యొక్క వాక్యమును మనము శ్రద్ధతో ఆలకిస్తాం. దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉండగా మన హృదయాలను మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్య ప్రకారం జీవించి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. जय मसीह की आप सभी लोगों को మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నాను. आज इस सप्ताह हमने जहां पिछले सप्ताह छोड़ा था उससे आगे देखेंगे. కాబట్టి ఈ రోజు మనము మత్తయి సువార్త మనము ధ్యానం చేసుకుంటాం కదా, ఆ ధ్యానాల్లో మరింత ముందుకు మనం వెళ్దాం. तो अब पिछले सप्ताह हमने देखा था कि किस प्रकार से एक विश्वासी के जीवन में बुरी आत्माओं को अवसर मिल सकता है. గడిచిన వారము మనం చూసాము ఏ విధంగా మరి విశ్వాసమైనటువంటి వారి యొక్క జీవితాలలోనికి దురాత్మలు అనేవి ఎలాగో ప్రవేశిస్తాయనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. पौलुस ने एफिसियों की कलीसिया में उसके 4थे अध्याय की 27वीं आयत में बोला था कि शैतान को कोई अवसर ना दो. एफिसियों 4:27. మనం చూసాము పౌలు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో మరి అక్కడ పౌలు చెప్తూ ఉంటాడు, అపవాదికి చోటియకండి అని చెప్పి. और हमने पिछले सप्ताह 3 बातें देखी थी. सबसे पहले कि कैसे जादू टोना, तांत्रिक और भविष्य जानने वाले लोगों से, इन सब चीजों में अगर हम पढ़ते हैं तो उससे हमारे जीवन में दुष्ट आत्माओं के लिए एक द्वार खुलता है. కాబట్టి గడిచిన వారం మనం నేర్చుకున్నాం మరి ఏ విధంగా మాంత్రికులను ఆశ్రయించేటువంటి వారు, జ్యోతిష్యుల దగ్గరకు వెళ్ళేటువంటి వారు, మరి మంత్రించినటువంటి వస్తువులు అనగా తాయెత్తులు లేదా రక్షరేఖలు ఇలాంటి వాటిని వెతికేటువంటి వారు, మరి మన యొక్క సంబంధాలు సరైనటువంటి సంబంధాలు కలిగి ఉండకపోవడం వలన, ఇలాంటి వాటి వలన మరి విశ్వాసమైనటువంటి వారి యొక్క జీవితాల్లో కూడా మరి ఈ దురాత్మల ప్రభావం ఉంటుంది, అవి ప్రవేశిస్తాయి అనే అంశాన్ని లేదా అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. वैसे हम कई तरीके देख रहे हैं किस तरीके के पापों से शैतान को, बुरी आत्माओं को अवसर मिलता है, परंतु ये हमेशा ध्यान रखना है कि अगर हमने कोई भी द्वार खोल दिया है तो हमेशा
प्रभु यीशु मसीह के नाम में उसके लहू के द्वारा छुटकारा हमेशा है। కాబట్టి ఈ విధంగా మరి విశ్వాసులమైనటువంటి మనము మన యొక్క జీవితాల్లో మనం చేసేటువంటి ఆ యొక్క తప్పిదాల ద్వారా, ఆ యొక్క పాప క్రియల ద్వారా మరి దురాత్మలు అనేవి మన యొక్క జీవితాల్లో ప్రవేశించడానికి విశ్వాసముగా మరి మనము మరి ద్వారం తెరుస్తున్నాం. అవి మన యొక్క జీవితాల్లో ప్రవేశించి మనల్ని అవి మరి పట్టి పీడిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారి దయ లేదా ఆయన యొక్క కృప మన జీవితాలు ఎలా ఉంటుందంటే, మరి మనము అటువంటి పాపం మనం చేసినప్పటికీ ఆయన యొక్క సన్నిధిలో కనుక మనము వేడుకొని మనము క్షమాపణ కోరుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించి మనను శుద్ధులుగా చేసేటువంటి దేవుడిగా, మనల్ని క్షమించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. दूसरी बात हमने देखी थी कैसे श्रापित या घृणित वस्तुएं, वो वस्तुएं जिनका इस्तेमाल किसी प्रकार के जादू टोना या भविष्य जानने की बातों के लिए किया गया, उन वस्तुओं को से भी पवित्र ये दुष्ट आत्माओं को अवसर मिलता है। కాబట్టి మనము రెండవదిగా గడిచిన వారం మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క అపవిత్రాత్మలు అనేవి మరి మంత్రించినటువంటి వస్తువులు, రక్షరేకులు, ఆ తాయెత్తుల ద్వారా కూడా అవి మన యొక్క జీవితాల్లోనికి మరి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. कैसे हमने देखा था कि एफिसियों में जब प्रेरितों के काम में लिखा हुआ 19वें अध्याय में जब परमेश्वर का कार्य बहुत बड़ा, जो भी लोग विश्वासी हुए थे उन्होंने बहुत महंगी जादुओं की जितनी भी पुस्तकें थी, जो भी कुछ सामान था, सबको जला दिया था। చూడండి, మరి మనము చదువుకున్నాం కదా గడిచిన వారం అపోస్తల కార్యముల గ్రంథము మరి 19వ అధ్యాయంలో మరి విశ్వాసమైనటువంటి వారు దేవుని యొక్క సత్యాన్ని వారు గ్రహించి వారు అంగీకరించిన తర్వాత వారు తమ దగ్గర ఉన్నటువంటి మంత్ర విద్యకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా వారు తీసుకుని వచ్చి ఆ యొక్క మంత్ర విద్యకు సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా వారు బహిరంగంగా మరి అందరి ఎదుట కాల్చివేశారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. तीसरा द्वार हमने देखा था किसी भी प्रकार का व्यभिचार, अपवित्रता, कोई गलत शारीरिक संबंध, उनसे बुरी आत्माओं को द्वार मिलता है। అలాగే మూడవదిగా మనం తెలుసుకున్నాము మన యొక్క శారీరక సంబంధాలు, అవి అక్రమ సంబంధాలు, అవి మరి వాటి ద్వారా కూడా మరి దురాత్మలు అనేవి మన యొక్క జీవితాలను ప్రవేశించడానికి అదొక ద్వారంగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. आज हम चौथा द्वार देखेंगे, उसके बारे में याकूब उसकी तीसरे अध्याय में लिखा हुआ है, तो याकूब उसके तीसरे अध्याय में जाते हैं। ఈ రోజు మనము నాలుగవ ద్వారాన్ని గురించి తెలుసుకుందాం. దాని గురించి యాకోబు గ్రంథము యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనకు తెలియచేయబడుతుంది. మరి మీ యొక్క బైబిల్లో యాకోబు పత్రికలోకి రండి ఒకసారి. और तीसरे अध्याय में उसकी 13 से 16 पढ़ेंगे। 13वीं आयत में लिखा है, भला तुम में से ज्ञानी और समझदार कौन है, जो है वह अपने व्यवहार से उसे याद दिखाना चाहिए कि उसके कर्म जो सज्जनता से साथ किए गए हैं, जो ज्ञान से जुड़ी हुई है। యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. तो यहाँ पे याकूब बोल रहा है कि जो भी तुम में से समझता है अपने आप को बहुत ज्ञानी या बहुत समझदार, वो अपनी बातों से नहीं परंतु अपने व्यवहार से दिखाए। చూడండి, ఇక్కడ యాకోబు చెప్తున్నాడు మనకి, మీలో ఎవరైనా మరి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి మరి తన మాటలను బట్టి కాదు కానీ తన యొక్క క్రియలను బట్టి ఆ యొక్క విషయాన్ని అతను బయలుపరచాలి లేదా తన యొక్క క్రియలలో అది చూపించాలి అని చెప్తున్నాడు. फिर 14वीं आयत देखिए, किंतु मतलब उसके विपरीत, किंतु यदि तुम लोगों के हृदयों में भयंकर ईर्ष्या या स्वार्थ भरा हुआ है तो अपने ज्ञान का ढोल मत पीटो, ऐसा करके तुम सत्य पर पर्दा डालते हो और असत्य बोलते हो। 14వ వచనం, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. 15, ऐसा ज्ञान तो ऊपर अर्थात स्वर्ग से प्राप्त नहीं होता, बल्कि वह तो भौतिक है, आत्मिक नहीं है तथा शैतान का है। 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది అయి దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. तो यहाँ याकूब बोल रहा है कि ईर्ष्या,
कड़वी जलन और स्वार्थपूर्ण अपना खुद का स्वार्थ देखना, इस प्रकार का जो व्यवहार है जो हमारे हृदय में भरा होता है कई बार, वो शैतान की ओर से है। చూడండి యాకోబు చెప్తున్నటువంటి విషయము ఏమిటి అంటే ఇక్కడ మరి మన హృదయాల్లో ఉండేటువంటి మత్సరము మరి అతిశయము లేదా సత్యమునకు విరోధంగా మాట్లాడటము వీటికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇది దేవునికి యొక్క జ్ఞానము కాదు, ఇది దయ్యానికి సంబంధించినటువంటి జ్ఞానం, సాతానుకు అపవాదికి సంబంధించినటువంటి జ్ఞానము కాదు ఉంది। 16वीं आए, क्योंकि जहां ईर्ष्या या फिर जहां पे कड़वी जलन और स्वार्थपूर्ण महत्वाकांक्षाएं इच्छाएं रहती हैं, वहां अव्यवस्था और हर प्रकार की बुरी बात रहती है। 16వ వచనం, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును। यहाँ देखिए क्या है, कहाँ पे हर प्रकार की बुरी बात, क्या शैतान की ओर से, जहां पर ये कड़वी जलन ईर्ष्या रहती है किसी से, तो वो जो ईर्ष्या करता है उसके जीवन में एक शैतान के लिए द्वार खोलती है, हर प्रकार की बुरी बातों के लिए द्वार खोलती है। చూడండి ఇక్కడ మరి యాకోబు చెప్తున్నటువంటి విషయము మత్సరము మరి ఏదైతే ఉందో తన హృదయంలో మరి తోటివారి గురించి మత్సర పడుతున్నప్పుడు ఆ యొక్క మత్సరము అనేది మరి అది సాతానుకు ద్వారము తెరిచేదిగా ఉంది। ఆ యొక్క ఈర్ష్య ఆ యొక్క మత్సరము అనేది మరి సాతానుకు ద్వారం తెరిచి అది మనము అపవాదికి చోటు ఇవ్వడానికి అది ఒక ద్వారంగా అది ఉంది। जब हमारा हृदय किसी और के प्रति भयंकर ईर्ष्या से भरा हुआ होता है, तो हमारे हृदय में एक द्वार खुल जाता है बुरी आत्माओं के लिए। కాబట్టి మన హృదయాల్లో మరి మత్సరము అనేది మనము ఇతరుల పట్ల మత్సరము అనేది మనము పెంచుకుంటున్నప్పుడు లేదా ఇతరుల పట్ల మత్సరము అనేది మనం కలిగి ఉన్నప్పుడు మన హృదయంలో మరి మనకు తెలియకుండానే మనము దురాత్మలకు ద్వారాన్ని తెరిచేటువంటి వారముగా మనం ఉంటాం। इसका उदाहरण देखिए एक और, पहले समूएल उसके 18वें अध्याय में है। చూడండి ఒక ఉదాహరణ చూద్దాము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో నుంచి। यहाँ पे राजा शाऊल और दाऊद के बारे में लिखा हुआ है। ఇక్కడ మరి సౌలు గురించి అలాగే దావీదు గురించి మనకు మరి తెలియచేయబడుతుంది। 5वीं आयत में, और जहां कहीं शाऊल दाऊद को भेजता था, पहले इस समय दाऊद जो एक सैनिक था शाऊल राजा की पूरी सेना में, और वो जहां कहीं शाऊल दाऊद को भेजता था वह वहां जाकर बुद्धिमानी के साथ काम करता और शाऊल के लिए उसे और शाऊल ने उसे योद्धाओं का प्रधान नियुक्त किया और समस्त प्रजा के लोग और शाऊल के कर्मचारी उससे प्रसन्न थे। మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను, జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను। तो पहले दाऊद जो था वो बिल्कुल एक सैनिक के समान था, पर उसने इतना अच्छा काम किया कि उसे बहुत जल्दी प्रमोशन दे दिया साउल ने और उसे प्रधान नियुक्त कर दिया पूरी सेना के ऊपर। చూడండి దావీదు మొట్టమొదటిగా మరి సౌలు యొక్క సైన్యంలో ఒక సైనికుడిగా ఉన్నాడు। అయితే అతడు చేస్తున్నటువంటి పనులను బట్టి అతడు ఎంతో నమ్మకంగా మరి అతడు పని చేయడాన్ని బట్టి రాజు తనకు అప్పగించినటువంటి ప్రతి పనిని కూడా అతడు నమ్మకంగా మరి ఎంతో యోగ్యత చేయడాన్ని బట్టి అతడు మరి తన యొక్క పనిలో త్వరగానే అతడు పదోన్నతి పొందుకొని సౌలు యొక్క సేవకులందరి మీద కూడా అతడు అధిపతిగా మారాడు। తను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మరి అతడు చాలా మంచి సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాను అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం। तो इस वजह से किसी को भी आपत्ति नहीं हुई, कोई परेशानी नहीं हुई। जो सारे प्रजा के लोग थे बहुत खुश थे और सारे सेना के लोग भी बहुत खुश थे, क्योंकि उन सबको लगता था कि हाँ दाऊद काबिल है कि उसे प्रधान नियुक्त किया जाए। చూడండి మరి ఈ విషయాన్ని బట్టి దావీదు ఈ విధంగా మరి అతడు మంచిగా పనిచేయడాన్ని బట్టి ఎవరు కూడా అభ్యంతరం పడలేదు, అక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు మరి దావీదు చాలా సమర్థుడు ఈ విధంగా పని చేయడానికి, మరి అతడు చాలా యోగ్యుడు, అతడు ఈ విధంగా పదోన్నతి పొందుకోవడానికి యోగ్యుడు అని మరి సౌలు సేవకులైనటువంటి వారు అనుకుంటున్నారు। అక్కడ ప్రజలు కూడా మరి దావీదు గురించి అటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు। अब देखिए आगे क्या हुआ, ये आगे लिखा है, एक बार के बाद जब दाऊद जो है एक फिलिस्तियों को मारकर एक विजय से लौट कर आ रहा था। 6ठी आयत,
जब दाऊद उस फिलिस्तियों को मारकर लौट आता था और वे सब लोग भी आ रहे थे, तब इजरायली नगरों से स्त्रियों ने निकलकर दफ और तिकोने बजाते हुए, आनंद के साथ गाते हुए, नाचते हुए शाऊल राजा के स्वागत में निकले। చూడండి, దీని తర్వాత మరి జరిగినటువంటి సంఘటన ఏంటి అనేది మనకు 6వ వచనంలో కనబడుతుంది. అక్కడ మరి దావీదు యుద్ధానికి వెళ్ళి అక్కడ జయించి తిరిగి వస్తున్నప్పుడు ఈ విధంగా జరిగింది. దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబుర్లతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకై వచ్చిరి. तो देखिए, साउल आगे चल रहा होगा, वो राजा था, वो आ रहा है और दाऊद कहीं पीछे सेना के आगे आ रहा है। ये लोग विजय के बाद आ रहे हैं। 7वीं आयत, और वे स्त्रियां नाचते हुए एक दूसरे के साथ गाती गई कि शाऊल ने तो हजारों को परंतु दाऊद ने लाखों को मारा है। చూడండి, మరి అక్కడ వారు విజయం సాధించి వారు తిరిగి వస్తున్నారు. సౌలు రాజు కాబట్టి అతను ముందు నడుస్తున్నాడు, అతని వెనక మరి సైనికులు వస్తున్నారు. మరి దావీదు కూడా సౌలు వెనకాల మరి సైనికులకు ముందు అతను నడుస్తూ వస్తున్నాడు. 7వ వచనం చూడండి, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరనిరి. देखिए, साउल के अंदर कुछ हुआ, अंदर उसको कैसा लगा। ये है 8वीं आयत में, तब शाऊल अति क्रोधित हुआ और उसे यह बात बुरी लगी और वो कहने लगा, उन्होंने दाऊद को तो लाखों और मेरे लिए हजारों ठहराया है, इसलिए अब राज को छोड़कर उसको अब क्या मिलना बाकी है। చూడండి, ఇప్పుడు 8వ వచనంలో మరి అక్కడ మరి సౌలు ఎలా ప్రతిస్పందిస్తున్నాడు. అక్కడ ఆ మాటలు సౌలు నాకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అని స్తుతులు పాడరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. 9वीं, तब उस दिन से भविष्य में शाऊल दाऊद की ताक में या एक बुरी आंख में लगा रहा। 9వ వచనం, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. तो अब देखिए, दाऊद ने अभी शाऊल ने कुछ वैसे बाहरी रूप से दाऊद को कुछ नहीं बोला है, उसके हृदय में उसके प्रति ईर्ष्या जलन उत्पन्न हो गई है कि ये तो मुझसे ज्यादा अच्छा है और ऐसा हो सकता है कि ये राजा बन जाए, मैं राजा के पद से हट जाऊं। చూడండి, మరి ఇక్కడ మరి సౌలు అయితే మరి దావీదుతో ఆయన నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు, కానీ తన హృదయంలో అయితే విషపు చూపు నిలిపి మరి దావీదుని చూసి అతడు అసహ్యపడుతున్నాడు, ఈర్ష్య పడుతున్నాడు, అసూయ పడుతున్నాడు, ఈర్ష్య పడుతున్నాడు. మరి ఇలా అనుకుంటున్నాడు, ఇప్పుడు మరి దావీదు నా దగ్గర నుంచి రాజ్యాన్ని కూడా లాగేసుకుంటాడేమో, లేదా రాజ్యాన్ని కూడా తీసేసుకుంటాడేమో, అతను రాజు అయిపోతాడేమో అని అనుకుంటున్నాడు. अब दाऊद ने तो साउल को कुछ बुरा नहीं किया, परंतु ये जो ईर्ष्या है, ये इस प्रकार का पाप है कि हमारे हृदय में भर जाता है दूसरों के लिए जो हमसे अच्छे हैं और हमारे जैसे ही हैं। చూడండి, ఈ యొక్క మరి ఈర్ష్య ఏదైతే ఉందో మరి అక్కడ దావీదుని మనం చూసినప్పుడు దావీదు సౌలుకి ఏ విధమైనటువంటి అపకారము చేయలేదు, సౌలు పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు, కానీ సౌలులో మరి ఆ యొక్క ఈర్ష్య అనేది పెరిగిపోయింది. ఎందుకంటే ఆ యొక్క ఈర్ష్య మరి ఎప్పుడు కలుగుతుందంటే, ఇతరులు మనకంటే మెరుగ్గా ఉన్నప్పుడు, ఇతరులు మనకంటే మంచిగా వారు ఉన్నప్పుడు, మనం చేసేటువంటి విషయాలు వారు మరింత మెరుగ్గా చేస్తున్నప్పుడు ఈ యొక్క ఈర్ష్య అనేది మన హృదయాల్లో అది పుట్టుకుని వస్తుంది. अब 10वीं आयत में देखिए क्या हुआ। दूसरे दिन परमेश्वर की ओर से एक दुष्ट आत्मा शाऊल पर बल से उतर आया। 10వ వచనం చూడండి, ఇప్పుడు మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున. तो इसको कैसे इस बुरे आत्मा को द्वार मिला? ईर्ष्या, भयंकर ईर्ष्या जो उसके हृदय में भर गई। ऐसा नहीं कि एक भावना, भयंकर ईर्ष्या उसके हृदय में भर गई थी। చూడండి, మరి ఏ విధంగా మరి సౌలు యొక్క జీవితంలో మరి ఈ విధంగా దురాత్మ ప్రవేశించడానికి ద్వారము అక్కడ తెరవబడింది అంటే, సౌలు యొక్క హృదయంలో మరి దావీదు పట్ల ఈర్ష్య అనేటువంటి భావన మాత్రమే కలగడం కాదు, కానీ ఆ యొక్క ఈర్ష్య అది ఎంతో ఎక్కువగా సౌలు యొక్క హృదయంలో అది నిండి ఉంది. కాబట్టి మరి దురాత్మ అనేది సౌలు యొక్క జీవితంలో అక్కడ ప్రవేశించింది. और फिर शाऊल के जीवन में उस दुरात्मा ने बहुत सारा परेशानी लेके आया। ఆ యొక్క దురాత్మ మరి సౌలు యొక్క జీవితంలో ఎన్నో మరి కష్టాలను తీసుకుని వచ్చింది, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను సౌలు ఎదురు తీసుకుని వచ్చింది.
और इसी तरीके से एक और उदाहरण, कई उदाहरण इस बात के, एक और उदाहरण जो देख सकते हैं वो उत्पत्ति उसके 4थे अध्याय में है, जेनेसिस చూడండి 4। చూడండి ఇలాంటివి మరిన్ని ఉదాహరణలు మనం బైబిల్లో చూడొచ్చు. అయితే మరొక ఉదాహరణ మనం చూద్దాం ఆది కాండము 4వ అధ్యాయంలో నుంచి. और वहां पे लिखा हुआ है कैसे दूसरी आयत पढ़ते हैं। फिर वह उसके भाई हाबिल को भी जन्मी, ये हवा की बात है, और हाबिल तो भेड़ बकरियों का चरवाहा बना, परंतु कैन भूमि की खेती करने वाला किसान बना। ఆది కాండము 4వ అధ్యాయము 2వ వచనం అవ్వను గురించి మనకు తెలియచేయబడుతుంది. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. कुछ दिनों के पश्चात कैन यहोवा के पास भूमि की उपज में से कुछ भेंट ले आया, और हाबिल अपनी भेड़ बकरियों में से एक पहलौठे बच्चे भेड़ चढ़ाने के लिए लाया और उसकी चर्बी भेड़ चढ़ाई। तब यहोवा ने हाबिल की भेड़ को तो ग्रहण किया। 3-4 వచనాలు చదువుతాను. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. 5 परंतु कैन और उसकी भेंट को ग्रहण नहीं किया। तब कैन अति क्रोधित हुआ और उसके मुंह पर उदासी छा गई। 5వ వచనం కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. तो उदासी किस लिए छाई थी वो आगे पता चलता है। उदासी इसलिए छाई थी क्योंकि हाबिल की भेंट जो है वो ग्रहण हो गई थी। చూడండి ఇక్కడ మరి కయీను ఎందుకు ఆ విధంగా భావంగా ఉన్నాడు, తన యొక్క ముఖాన్ని చిన్నబుచ్చుకుని ఉన్నాడు అనే విషయము మనకు తర్వాత వస్తున్నా తెలుస్తుంది. ఎందుకంటే మరి హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణ అనేది దేవుడు అంగీకరించలేదు. अब देखिए 6-7वीं आयत में यहोवा परमेश्वर ने क्या कैन को बोला। तब यहोवा ने कैन से कहा, तू क्यों क्रोधित हुआ है और तेरे मुंह पर उदासी क्यों छाई है? यदि तू भला करेगा तो क्या तेरी भेंट भी नहीं ग्रहण की जाएगी? मतलब परमेश्वर बोल रहे हैं अगर तुम भी करोगे भला तो तुम्हारी भेंट भी ग्रहण करी जाएगी। और यदि तू भला ना करे तो पाप द्वार पर छिपा है और उसकी लालसा तेरी ओर हो गई है, तुझे उस पर प्रभुता करनी होगी। చూడండి 6-7 వచనాన్ని చదువుతాను, గమనించండి. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. तो परमेश्वर मुझसे समझाया कि नहीं, तुम अपनी भेंट को अगर अच्छा करोगे तो तुम्हारी भेंट भी ग्रहण करी जाएगी। और वहां उसे चेतावनी दी कि देखो पाप तुम्हारे द्वार पर छिपा है। ये पाप कैसे आया? ये शैतान कैसे आया? बुरी आत्मा कैसे उसके ऊपर पास आ रही? क्योंकि उसके अंदर हाबिल के प्रति ईर्ष्या उत्पन्न हो रही है और ज्यादा। परंतु परमेश्वर ने बोला कि ये ऐसा हो रहा है, तुम्हें इस पे प्रभुता प्राप्त करनी है। చూడండి ఇక్కడ మరి కయ్యనుకు దేవుడు అర్థమయ్యేలా చెప్తున్నాడు. కయ్యనుకు చెప్తున్నాడు, నీ అర్పణ సరిగా లేదు కాబట్టి అది మరి నా ఎదుట అంగీకరించబడలేదు. హేబేలు యొక్క అర్పణ సరైనదిగా ఉంది కాబట్టి నీ యొక్క అర్పణను నువ్వు సరి చేసుకో. ఆ విధంగా సరి చేసుకుని మరి నీకు మరి ఆ యొక్క అర్పణ నువ్వు సరి చేసుకో అని చెప్పడం మాత్రమే కాదు, దేవుడు కయ్యను హెచ్చరిస్తున్నాడు. ద్వారము దగ్గర పాపం పొంచి ఉంది, జాగ్రత్త, నీవు దానిని ఏలాలి అని చెప్తున్నాడు. అయితే మరి చూడండి కయ్యను యొక్క హృదయంలో ఈ యొక్క పాపము అనేది లేదా ఈ యొక్క అతడు పాపం చేయడానికి ద్వారం ఎలా తెరవబడింది అంటే అతని యొక్క హృదయంలో మరి సాతాను మరి ఈర్ష్యను నింపేశాడు. ఆ దురాత్మ మరి ఈర్ష్యను నింపడం ద్వారా తన యొక్క అర్పణ అంగీకరించబడలేదు అనేటువంటి ఆ యొక్క ఆ భావన అతనిలో ఈర్ష్యను నింపడం ద్వారా మరి తన తమ్ముడిని చంపడానికి అది అతన్ని ప్రేరేపించింది. और हम देखते हैं कि कैन ने इस बारे में कुछ नहीं किया और वो ईर्ष्या बहुत भयंकर बन गई और उसने जाके हाबिल की हत्या कर दी और किस प्रकार से वो परमेश्वर की उपस्थिति से बाहर निकाल दिया गया। చూడండి మరి ఇక్కడ కయ్యను యొక్క హృదయంలో ఆ యొక్క ఈర్ష్య అనేది పెరిగిపోయింది. అతని దేవుడు అతన్ని హెచ్చరించినప్పటికీ పాపమును నువ్వు ఏలాలి, నీ వాకిట పాపం పొంచి ఉంది, ఆ ద్వారము దానికి తెరవద్దు అని దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా మరి కయ్యను ఆ విషయంలో అతను ఏమీ కూడా చేయకుండా ఉన్నాడు. తన హృదయంలో ఈర్ష్య నింపుకొని ఉన్నాడు.
ఆ ఈర్ష్య నింపుకుని అది పెరిగి తన తమ్ముడిని చంపేంత వరకు కూడా అది ఆ యొక్క ఈర్ష్య అతన్ని ప్రేరేపించింది. అతడు దేవుని యొక్క సన్నిధిలో నుంచి అతడు బయటకు వెళ్ళగొట్టబడినట్టుగా మనం తర్వాత వచనంలో మనం చూస్తాం. और यूहन्ना ने भी इस बारे में बोला है, चेतावनी दी है। पहला यूहन्ना उसका 3रा अध्याय और 11 और 12। చూడండి, యోహాను కూడా మరి ఈ విషయాల గురించి మనకు తెలియజేశాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు. पहला यूहन्ना 3:11 में लिखा है, क्यों जो सुसमाचार तुमने आरंभ से सुना है वो यही है कि हमें एक दूसरे से प्रेम रखना है। और 12वीं आयत, और कैन के समान ना बनो जो उस दुष्ट के साथ था और जिसने अपने भाई को घात किया। और उसे किस कारण से घात किया? इस कारण से किया कि उसके काम बुरे थे और उसके भाई के काम धर्म के थे। మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మనము ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండేను కనుకనే కదా. तो कैसे दुष्ट को कैन के जीवन में द्वार मिला? ईर्ष्या की वजह से, क्योंकि हाबेल के काम ज्यादा अच्छे थे उससे काम से। చూడండి, ఇక్కడ మరి కయీను యొక్క జీవితంలో మరి ఆ విధంగా పాపం చేయడానికి లేదా అపవాదికి మరి ఎలాగో స్థానం దొరికింది అంటే ఆ యొక్క ఈర్ష్య ద్వారా. ఆ ఈర్ష్య మరి కయీను యొక్క క్రియల కంటే కూడా హేబెలు యొక్క క్రియలు నీతి కలవై ఉన్నాయి అనేటువంటి ఆ యొక్క తేడాను అతనికి గుర్తు చేయడం, దాని ద్వారా మరి అతనిలో ఈర్ష్య అనేది పెరిగిపోయి అతడు అపవాదికి చోటించి తన తమ్ముడిని చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. इसका ये अर्थ नहीं कि जैसे ही हमें ईर्ष्या की भावना आएगी कोई बुरी आत्मा को द्वार मिल जाएगा, ऐसा नहीं है। ईर्ष्या की भावना हम सबके हृदय में आएगी, परंतु हम उसके लिए क्या करते हैं? अगर हम उस पे प्रभु से सहायता मांग के उसके विरुद्ध खड़े होते हैं तो कोई द्वार नहीं खुलता है, परंतु अगर उस ईर्ष्या को हम अपने अंदर बसने देते हैं तो एक द्वार खुल जाता है। చూడండి, ఈ యొక్క ఈర్ష్య అనేటువంటి భావన మనకు కలిగిన ప్రతిసారి కూడా దురాత్మ మనలోనికి వచ్చి మన దురాత్మ ప్రవేశించడానికి మనం ద్వారా తెరుస్తామని కాదు. ఈర్ష్య అనేటువంటి భావన మనకు కలగొచ్చు, అయితే అది కలిగినప్పుడు మనము దానికి వ్యతిరేకంగా నిలబడాలి, దానికి విరోధంగా నిలబడాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అయ్యా, నాలో ఈ యొక్క ఈర్ష్య అనేది తలంపులు కలుగుతున్నాయి, ఈ తలంపుల నుంచి నన్ను దూరపరచు అని మనం దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవాలి. అలా వేడుకోకుండా గనక ఆ యొక్క తలంపుల్ని గనక మనలో నింపుకొని మనం ఉంచుకున్నట్లయితే ఆ ఈర్ష్య అనేది మనలో మరి సాతాను ప్రవేశించడానికి, అపవాది ప్రవేశించడానికి అది ద్వారాలు తెరిచేదిగా ఉంటుంది. और मरकुस उसके 15वें अध्याय में लिखा है, मरकुस 15:10। మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. यीशु मसीह को पकड़वाने का जो कारण था, किस वजह से जो ये महायाजक थे और जो फरीसी लोग थे, पकड़वाने का कारण ईर्ष्या ही थी। 10वीं आयत में लिखा है, पिलातुस ने यह इसलिए कहा कि वह जानता था कि प्रमुख याजकों ने ईर्ष्या द्वेष के कारण ही उसे पकड़वाया है। మార్కు సువార్త 15వ అధ్యాయము మరి 10వ వచనాన్ని 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, అవి చదువుతాను, గమనించండి. ఇక్కడ మరి పిలాతుకు తెలుసు మరి వారు ఈర్ష్య చేత అసూయ చేత వారు యేసు ప్రభువుని అప్పగించారని. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల కోరుచున్నారా అని అడిగాను. तो हम देखते हैं किस प्रकार से ईर्ष्या, भयंकर ईर्ष्या से द्वार खुलता है। ये चौथी बात है। 5वीं बात देखते हैं कि और किस प्रकार से द्वार खुलता है। కాబట్టి మనము చూసాము మరి ఈర్ష్య అది మరి మనలో మరి ఎక్కువగా నిండిపోయి ఉన్నప్పుడు అది మనలో మరి అపవాది ప్రవేశించడానికి లేదా ఆ దురాత్మ ప్రవేశించడానికి అది ద్వారాన్ని తెరిచేదిగా ఉంది. ఇప్పుడు 5వ అంశాన్ని చూద్దాం. एफिसियों की पत्री 4 अध्याय और 26 भी पढ़ेंगे, 26 और 27। ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. 26वीं में लिखा है, क्रोध तो करो पर पाप मत करो, सूर्यास्त होने तक अपने क्रोध को ना रखो। ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం.
కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచుండకూడదు. और शैतान को अवसर ना दो. అపవాదికి చోటియకుడి. तो यहाँ से क्या पढ़ के लगता है कि अगर हम किसी दूसरे के प्रति, जिसने हमें किसी प्रकार की चोट पहुंचाई है, किसी प्रकार का धोखाधड़ी किया है, कुछ भी बुरा किया हमारे साथ, अगर हम उसके प्रति जो क्रोध है वो अपने अंदर रखते हैं, तो वो क्रोध, जो कड़वाहट है, जो क्रोध है, उससे शैतान को अवसर मिलता है. చూడండి ఇక్కడ మరి పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనము ఎప్పుడైతే మరి ఇతరులు మన పట్ల మరి వారు సరిగా ప్రవర్తించకపోయినప్పుడు మనము వారి పట్ల ఆ యొక్క కోపాన్ని వెల్లడిపరచకుండా మన హృదయంలో గనక దాన్ని ఉంచుకున్నట్లయితే ఆ యొక్క కోపము అనేది అపవాదికి చోటిచ్చేదిగా మారిపోతుంది. और इसीलिए क्रोध हमें आए परंतु हमें क्षमा कर देना है. वो हमें हमारे ही भले के लिए है, क्योंकि अगर क्रोध हमारे अंदर रहता है, एक कड़वाहट की जड़ बैठ जाती है, तो हमारे अंदर एक द्वार खुलता है बुरी आत्माओं के लिए. కాబట్టి ఇతరుల పట్ల మనకు కోపం కలిగినప్పుడు వారిని మనం వెంటనే క్షమించవలసిన వారంగా ఉన్నాం. ఆ విధంగా క్షమించకపోయినట్లయితే ఆ యొక్క కోపము అనేది చేదైన వేరు మనలో నిలిచిపోతుంది. ఆ వేరు మనలో నిలిచిపోయి అది ఈర్ష్యకు దారి తీస్తుంది. ఆ ఈర్ష్య మరి మనలో అపవాది ప్రవేశించడానికి అదొక ద్వారంగా మారిపోతుంది. अब आप एक और आयत देखते हैं इसी बारे में. मत्ती उसके 5वें अध्याय में जाइए. ఇదే అంశాల గురించి మరొక విషయాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచి. और यहाँ पे भी हम देखेंगे कैसे अगर क्रोध अंदर छुपा रहता है किसी के प्रति, तो किस प्रकार से बुरी आत्माओं को प्रवेश मिलता है. ఇక్కడ మరి క్రోధము లేదా కోపం మనలో ఉన్నప్పుడు ఆ యొక్క క్రోధము ద్వారా, ఆ కోపం ద్వారా ఏ విధంగా మరి దురాత్మలు మనలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం చూద్దాం. 22वीं आयत 5:22. परंतु मैं तुमसे कहता हूँ कि जो कोई अपने भाई पर क्रोध करेगा वह कचहरी के दंड के योग होगा, और जो कोई अपने भाई को निकम्मा कहेगा वह महासभा में दंड के योग्य होगा, और जो कोई ये कहेगा कि अरे मूर्ख, वह नरक की आग के दंड के योग्य होगा. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 23. इसलिए यदि तुम वेदी पर अपनी भेंट लाओ तो और वहां तुम्हें स्मरण हो कि मेरे भाई के मन में मेरे लिए कुछ विरोध है, तो अपनी भेंट वहीं वेदी पर छोड़ दो और जाकर पहले अपने भाई से मेल मिलाप कर लो, तब आकर भेंट चढ़ाओ. 23-24. यस. 23-24 వచనాలు చూడండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ अर्पिंचु. यहाँ पे वो क्रोध है जो तुमने किसी के ऊपर किया है, इस वजह से नहीं कि हमारे ऊपर किसी ने चोट पहुंचाई है इसलिए क्रोध आ रहा है. जब हमने किसी को चोट पहुंचाई है, हमने क्रोध किया है, वो वाली बात बोल रहे हैं. तो यहाँ तक तो समझ में आता है, प्रभु बोल रहे हैं कि नहीं, अगर तुमने किसी पे क्रोध किया है, उसको चोट पहुंचाई है बिना किसी उसके, तो जाओ जाके उससे माफी मांगो और मेल मिलाप करो और फिर आके अपनी भेंट चढ़ाओ. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మనము ఎవరినైనా గాయపరిచి, మనము ఎవరికైనా మరి అపకారం చేసి వారి మీద మనము కోపము కలిగి ఉన్నప్పుడు మరి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మన అర్పణను మరి అర్పించడానికి ముందుగా మొట్టమొదటిగా వెళ్లి వారితో సమాధానం పడిన తర్వాతే వచ్చి దేవునికి మన 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 యొక్క అర్పణ అర్పించాలి. అయితే ఇందాక మనం చదువుకున్నటువంటి వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న వచనంలో ఎవరైనా మన పట్ల అపరాధం చేసినప్పుడు లేదా ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు ఆ యొక్క కోపాన్ని గురించి మరి అక్కడ మరి పౌలు తెలియజేస్తున్నారు. ఎక్కడైతే యేసుప్రభు వారు మనము ఎవరినైనా గాయపరిచినప్పుడు, మనము మన ప్రవర్తన ద్వారా ఎవరికైనా అపకారం చేసినప్పుడు వారి మీద కోపపడి మరి వారి మీద కోపాన్ని మనం ఉంచుకోకూడదు అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. మొదటిగా వెళ్ళి వారితో సమాధాన పడాలని చెప్తున్నారు. 25-26 देखिए, अगर कोई ऐसा नहीं करता है, किसी को बोल दिया तुम मूर्ख हो, तुम ऐसे हो वैसे हो, तो तुम्हें पता है कि तुमने गलत बोला है, पर हम उस क्रोध का कुछ नहीं करते जो हमने दूसरों पे दिखाया है. तो 25-26 में क्या है, जब तक
तू अपने मुद्दई के साथ मार्ग में है, उसे झटपट मेल मिलाप कर ले। कहीं ऐसा ना हो मुद्दई तुझे हाकिम को सौंप दे और हाकिम तुझे सिपाहियों को सौंप दे और तू बंदी गृह में डाल दिया जाए। मैं तुमसे सच कहता हूँ, जब तक तू कोड़ी कोड़ी भर ना देगा तब तक वहां से ना छूटेगा। అయితే 25-26 వచనాలు మనం చూసినప్పుడు మరి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నారు. 25-26 వచనం, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడదు. కాబట్టి కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. तो फिर प्रश्न आता है, इन बातों का अर्थ क्या है? मैंने किसी के ऊपर क्रोध किया, उसे चोट पहुंची, ये कौन यहाँ पे आ जाता है? कौन मुद्दई है? कौन मुझे जो है किसी हाकिम के पास ले जा रहा है? किस प्रकार के बंदी गृह में कौन डाल रहा है? అయితే ఇక్కడ మనకు కలిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నేను ఎవరి మీద కోపగించుకున్నప్పుడు, నేను ఎవరికైనా గాయపరిచినప్పుడు, మరి ఇక్కడ మరి ఎవరు మరి నన్ను ఈ విధంగా మరి నాకు ప్రతిపాదిగా మరి నిలబెడతారు, నన్ను మరి ఈ విధంగా చెరసాలలో బంధిస్తారు, నాకు విరోధంగా మరి ఎవరు ప్రతివాదిగా నిలబడతారనేటువంటి ప్రశ్న మనకు కలగొచ్చు. और प्रभु यीशु ऐसे बोल रहे 26 आयत में कि तुम बंदी गृह में डाल दिए जाओगे अगर तुम झटपट मतलब जल्दी से मेल मिलाप ना कर लो, और तब तक रहोगे जब तक तुम कोड़ी ना भर दो। इसका मतलब जितनी तुमने चोट पहुंचाई है क्रोध से, जब तक तुम उसका कोड़ी ना भर दो तब तक नहीं छूटोगे। చూడండి, మనం ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభువు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు 25-26 వచనాల్లో, నీవు చెరసాలలో బంధించబడతావు, కడపటి కాసు చెల్లించేంత వరకు, అనగా నీవు ఎంతగా అయితే వారికి దుఃఖాన్ని కలిగించావో, ఎంతగా అయితే వారి పట్ల ఆ యొక్క మరి గాయాన్ని కలిగించావో, ఆ యొక్క గాయము దానికి సంబంధించిన ప్రతి కడపటి కాసు చెల్లించేంత వరకు కూడా నీవు ఆ విధంగా చెరసాలలో బంధించబడతావు అని యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారు. तो ये हाकिम, ये सिपाही, ये दुष्ट आत्माएं हैं। जब ऐसा होता है हम किसी पर क्रोध करके इस प्रकार से क्रोध करते हैं और उसके बारे में हम कोई पश्चाताप नहीं करते हैं, तो कुछ समय मिलता है। अगर उस समय तक हम जल्दी उसका कुछ मेल मिलाप ना कर ले, तो दुष्ट आत्माओं को अवसर मिलता है हमें पीड़ा देने का, हमें बंदी गृह में डाल देने का किसी प्रकार से। చూడండి, ఈ వచనాలు మనకు కనిపించేటువంటి ప్రతివాది, ఆ యొక్క బంట్రోతు, ఇవన్నీ కూడా మరేమిటో కాదు కానీ వీళ్ళందరూ కూడా ఆ యొక్క దురాత్మలై ఉన్నారు. మనము ఎవరి పట్లైనా మరి అపకారం చేసినప్పుడు, ఎవరి పట్లైనా మనం వారిని గాయపరిచేలాగా ప్రవర్తించినప్పుడు, మరి వారితో మనము సమాధాన పడడానికి కొంత సమయం అనేది మనకు లభిస్తుంది. ఆ సమయం లోపల కనుక మనం వారితో సమాధాన పడకపోయినట్లయితే, ఆ సమయం లోపల మనం చేసినటువంటి అపకారానికి వారితో రాజీకి మనం రాలేకపోయినట్లయితే, మరి మనలో దురాత్మలు ప్రవేశించడానికి అదొక అవకాశంగా మరి ఉంటుంది. परंतु अगर हम जाके मेल मिलाप कर लेते हैं और ठीक कर देते हैं सब कुछ, तो कोई भी हमें बंदी गृह में नहीं डाल सकता है। ఒకవేళ అలా కాకుండా మనం గనక వెళ్ళి వారితో సమాధాన పడిపోయినట్లయితే, మరి మనల్ని ఎవరో కూడా తీసుకుని వెళ్ళి మరి ఆ యొక్క చెరసాలలో మనల్ని బంధించలేరు. अब इसका विपरीत भी एक तरीके का द्वार है कि जब हमारे ऊपर किसी ने चोट पहुंचाई, हमें किसी तरीके से धोखा दिया, हमारे साथ कोई बुरा किया, तो जिसके साथ किया है अगर वो क्षमा नहीं देता है तो वो द्वार खोल देता है। చూడండి, దీనికి వ్యతిరేకమైన, దీనికి భిన్నమైనది మరొకటి ఉంది. అదేంటంటే, ఒకవేళ మనకు ఎవరైనా అపకారం కలిగిస్తున్నప్పుడు, మన పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు, మరి మన పట్ల వారు క్రోధం చూపించినట్టు ఒకవేళ వారికి గనక వారిని గనక మనం క్షమించలేకపోయినట్లయితే, అది కూడా మరి ద్వారాన్ని తెరిచేదిగా ఉంటుంది. और इसके बारे में प्रभु यीशु मसीह ने बोला है मत्ती उसके 18वें अध्याय में। దీని గురించి మరి యేసు ప్రభు వారు మనకి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నారు. और मत्ती उसके 18वें अध्याय में जाएंगे। हाँ, और यहाँ पे 2 सेवकों के बारे में लिखा हुआ है। మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి మనం వద్దాం. ఇక్కడ ఇద్దరు సేవకుల గురించి మనకు తెలియజేయబడుతుంది. और उस दास के बारे में, सेवक के बारे में लिखा हुआ है जो क्षमा नहीं करता है।
ఇక్కడ మరి ఇద్దరు సేవకుల గురించి తెలియచేయబడుతుంది మనకి. అయితే ఆ సేవకుల్లో ఒక సేవకుడు ఎవరంటే క్షమించినటువంటి సేవకుడు. तो और ये दृष्टांत जो प्रभु यीशु मसीह ने दिया था, ये पतरस ने एक सवाल पूछा था, उसके उत्तर में दिया था। 21वीं आयत में पतरस ने पूछा था कि क्या मैं अपने भाई को कितने बार क्षमा करूं? क्या मैं 7 बार क्षमा करूं? ఇక్కడ మరి యేసు ప్రభు వారు పేతురుకు జవాబిస్తూ ఈ యొక్క కథను లేకపోతే ఈ యొక్క ఉపమానాన్ని ఆయన తెలియజేశారు. పేతురు 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 21వ వచనం మనం చూసినప్పుడు 18వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు పేతురు యేసు ప్రభు వారిని అడుగుతాడు, అయ్యా నా సహోదరుడు కనుక నాకు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలని అడుగుతాడు. तो प्रभु यीशु मसीह ने बोला था कि 7 बार नहीं, मैं तुमसे कहता हूँ 70 गुना, 7 बार के 70 गुना तक क्षमा करना चाहिए। కాబట్టి పేతురు అడుగుతాడు యేసు ప్రభు వారిని, అయ్యా నా సహోదరుడు నా పట్ల తప్పిదం చేసినప్పుడు 7 సార్లు నేను క్షమిస్తే సరిపోతున్నానని అడిగితే యేసు ప్రభు వారు అంటారు 7 సార్లు కాదు, 70కి 7కి 70 సార్లు, అనగా 70కి 7 మార్ల మట్టుకు నువ్వు క్షమించాలి, 7కి 70 మార్ల మట్టుకు నువ్వు క్షమించాలని చెప్తారు. और उसके बाद ये दृष्टांत बोला था कि स्वर्ग का राज्य इस समान है कि एक राजा था। तो 23वीं आयत पढ़ते हैं। तो स्वर्ग का राज्य की तुलना उस राजा से की जा सकती है जो अपने दासों से हिसाब चुकाने की सोची थी जिसने। తర్వాత యేసు ప్రభు వారు యొక్క ఉపమానం చెప్పడం ప్రారంభించారు. చూడండి 23వ వచనం నుంచి చదువుతున్నాను. 18వ అధ్యాయం 23వ వచనం మార్కు సువార్త. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. और फिर एक दास के बारे में लिखा है कि उसके पास कुछ भी चुकाने को नहीं था। 26वीं आयत में लिखा है कि उसने गिड़गिड़ा कर राजा के पैर पड़े और बोला कि धीरज रखो मेरे साथ, मैं चुका दूंगा। और जो स्वामी था उसने उस पर दया खाई और उसका कर्ज माफ कर दिया उस दास का। 24వ వచనం. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకోము, నీ పంతియు చెల్లించులని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. और ये दिखाता है किस प्रकार परमेश्वर ने हमारे पापों को क्षमा किया है। ఇది మనకేం చూపిస్తుంది అంటే దేవుడు మనల్ని మన యొక్క పాపములను మన అపరాధములను ఎలాగైనా క్షమించడం అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. क्योंकि ये वाली जो बात है राजा और दास के बीच में, आगे हम पढ़ेंगे दास और दासों के बीच में। ఇది మరి రాజుకి ఆ యొక్క దాసునికి మధ్యలో జరిగినటువంటి సంఘటన, మరి దీని తర్వాత జరిగినటువంటి సంఘటన ఆ దాసునికి మరి యొక్క దాసునికి మధ్యలో జరిగినటువంటి సంఘటన మనం చదువుతున్నాం. देखिए 28वीं आयत में लिखा है कि फिर वह दास जिसका कर्जा माफ कर दिया था राजा ने, वहां से जा रहा था तो उसका एक साथी दास मिला। अब ये दास की बात है। और जिसके कुछ रुपए का कर्ज था, उसने उसका गिरेबान पकड़ लिया, उसका गला घोटते हुए बोला कि जो मुझे देना है वो लौटा दे। 28వ వచనం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చిన తన తోటి దాసుల్లో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చునది చెల్లింపమనెను. 29 आयत. फिर साथी दास था, उसने भी वही गिड़गिड़ा कर बोला जैसे इस दास ने राजा को बोला था कि धीरज रखो मैं चुका दूंगा। 29వ వచనం. ఆ యొక్క తోడి దాసుడు కూడా మరి ఈ దాసుడు ఎలాగైతే చెప్పాడో అలాగే చెప్తాడు. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొను, నీకు చెల్లించదునని వానిని వేడుకొనెను. परंतु इस दास ने उस दास को नहीं माफ किया और उसको जेल में डलवा दिया। 30వ వచనం. కానీ వాడు ఒప్పుకొనక అచ్చునది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించాను. ये बात उस स्वामी यानी जो राजा था उसको पता चली। ఈ మాట మరి ఆ యొక్క యజమానునికి అనగా ఆ రాజుకు ఈ మాట తెలియచేయబడింది. अब देखिए 32वीं आयत 32. तब उस स्वामी ने उसे बुलाया, जो राजा था उसने बुलाया और कहा, अरे नीच दास, मैंने तेरा सारा कर्जा माफ किया था क्योंकि तूने मुझसे दया की भीख मांगी थी। क्या तुझे अपने साथी दास पर दया नहीं दिखानी चाहिए जैसे मैंने तुझ पर दया दिखाई है? 32-33 వచనాలు. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతి క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. अब 34वीं आयत देखिए.
उस स्वामी ने क्या किया, तब वो स्वामी बहुत बिगड़ा और उसने तब तक दंड भुगताने के लिए सौंप दिया जब तक समूचा कर्जा ना चुकाया जाए। उसने किन्हीं लोगों को सौंप दिया जो इसे दंड देंगे। చూడండి 34వ వచనంలో, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానికి వానిని అప్పగించెను. ये कौन है जो दंड देंगे? చూడండి మరి ఇక్కడ ఎవరు ఆ వ్యక్తికి శిక్ష విధిస్తారు? ये बुरी आत्मा है जिनको द्वार मिलता है लोगों को दंड देने के लिए, అవి जब మరేమిటో क्षमा नहीं करते हैं। అవి మరేమిటో కాదు కానీ దురాత్మలే ఆ విధంగా మరి వారు శిక్షకు గురి చేస్తారు లేదా పీడకు గురి చేస్తారు. आपने कैसे हमने देखा ना, सौल के जीवन में बुरी आत्मा को द्वार कैसे मिला था? भयंकर ईर्ष्या के कारण। చూడండి మనం నేర్చుకున్నాం కదా సౌలు యొక్క జీవితంలో మరి అది ఎలాగా మరి ద్వారం తెరవబడింది అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఈర్ష్య ద్వారా. कैन को कैसे द्वार, कैन के जीवन में शैतान कैसे द्वार पे खड़ा हो गया था? भयंकर ईर्ष्या के कारण। చూడండి మరి కయీను యొక్క జీవితంలో మనం చూసినప్పుడు కయీను యొక్క జీవితంలో మరి ఆ యొక్క ద్వారం ఎలా తెరవబడింది? ఆ యొక్క ఈర్ష్య ద్వారా. और ऐसे यहाँ पे हम देखते हैं इस दास के जीवन में कैसे ये दंड आ रहा है। ये दंड इस वजह से आ रहा है क्योंकि इसने अपने साथी दास को क्षमा करने से इनकार कर दिया। చూడండి మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క దాసుని విషయంలో మరి ఈ యొక్క శిక్ష, ఈ యొక్క దండన అనేది ఎలా జరిగింది అంటే అతడు తన తోడి దాసుని క్షమించలేకపోవడాన్ని బట్టి. तो 3 बातें देखी आज हमने किस तरीके से, कि 3 तरीके के द्वार। पहला है भयंकर ईर्ष्या, दूसरा है जिसने हमें चोट पहुंचाई है, जिसने हमें धोखा दिया। भले ही हमारे साथ जो भी बुरा हुआ है, परंतु फिर भी क्योंकि परमेश्वर ने हमारे पाप क्षमा किए, हमें पाप क्षमा करना है अपने ही लिए। చూడండి మరి ఈర్ష్య ద్వారా మరి మన యొక్క జీవితాల్లో ద్వారము తెరవబడుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం. దురాత్మలు ప్రవేశించడానికి అదొక ద్వారం అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా మరి ఇతరులు మన పట్ల తప్పుగా వ్యవహరించినప్పుడు వారిని మనము క్షమించలేకపోవడాన్ని బట్టి, వారి పట్ల ఆ యొక్క కోపాన్ని మన హృదయాల్లో ఉంచుకోవడాన్ని బట్టి కూడా దురాత్మలు మనలో ప్రవేశించేటువంటి ద్వారము మరి తెరవబడుతుంది అని మనము రెండవదిగా నేర్చుకున్నాం. और तीसरा हमने देखा था, अगर किसी के ऊपर हमने क्रोध जताया है तो उस क्रोध को हमें हटाना है, जाके मेल मिलाप करना है सूर्यास्त होने से पहले। और अगर हम उस क्रोध को अपने अंदर पनपने देंगे तो शैतान को अवसर मिलता है। మూడవదిగా మనము ఇతరుల పట్ల మరి వారికి గాయాన్ని కలిగించి వారి మీద కోపాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క కోపము అనేది మనలో దాచిపెట్టుకోకుండా మనం వారిని క్షమించగలగాలి. ఆ విధంగా క్షమించకుండా ఆ యొక్క క్రోధాన్ని కనుక మనలో ఉంచుకున్నట్లయితే ఆ యొక్క క్రోధం అనేది మనలో పెరిగి అది మరి దురాత్మలు అనేవి మనలో ప్రవేశించడానికి అది కూడా ఒక ద్వారంగా ఉంటుంది. परंतु जब हम किसी प्रकार के भी पाप से पश्चाताप कर लेते हैं, प्रभु यीशु मसीह के लहू से क्षमा मांगते हैं, तो शैतान को जो अवसर मिलना होता है वो छूट जाता है। అయితే మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారి నామమందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా మనము కడగబడి ఆయనను క్షమాపణ వేడుకుంటాము, ఆయనను క్షమించమని వేడుకుంటాము, ఆయన తన యొక్క రక్తం చేత మనల్ని కడగమని మనము వేడుకుంటామో మరి సాతానుకు ఏదైతే అవకాశం లభించిందో ఆ యొక్క అవకాశం అనేది సాతాను దగ్గర నుంచి అది తొలగించబడుతుంది. तो पाप से पश्चाताप करके यीशु मसीह के नाम में हमें हर प्रकार की बुरी आत्मा से छुटकारा है। కాబట్టి పాపముల నుంచి మనము మరి పశ్చాత్తాపపడడం ద్వారా మరి యేసు ప్రభు వారి యొక్క నామంలో మనము ఆ యొక్క క్షమాపణ వేడుకోవడం ద్వారా ప్రతి విధమైనటువంటి దురాత్మ బంధకాల నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం. आइए प्रार्थना करेंगे। हमारे स्वर्गीय पिता, हम आपका धन्यवाद देते हैं अपने पुत्र यीशु मसीह को भेजने के लिए, जो हमारा उद्धार करता है, जो हमारा छुटकारा देने वाला है। आपसे प्रार्थना करते हैं कि आप हर प्रकार के शैतान के द्वार से हमें बचा के रखें और हमें पवित्र आत्मा की शक्ति दे। जो लोग ये संदेश सुन रहे हैं उनको पवित्र आत्मा की शक्ति से छुटकारा दें। प्रभु यीशु मसीह के नाम में हर प्रकार की बंधुआई टूटे उनके जीवन में, हर प्रकार की चंगाई आए और शांति आए। ये प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। आमीन।